వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ ప్రవాస రచయిత్రి శ్రీమతి లలితా రామ్ గారి రచన క్షమించు సజని వింటారు. పెళ్లి కోలాహలం, సన్నాయి వాద్యం, పట్టుచీరల తళతళలు, మెరుపు తీగల కాంతిరేఖలు, సుగంధద్రవ్యాల ఘుమఘుమలు. పెద్దలు, చురుకైన యువతీ యువకులు, పలు దేశాల నుండి వచ్చిన అతిథులు అంతా ఆనంద అంబోరాశుల్లో తేలియాడుతున్నారు. తాతయ్య, నీకు మంచినీళ్ల బాటిల్ తెచ్చేదా? అమెరికా సమ్మర్లో ఎండలు దంచుతున్నాయి. మన గుంటూరే బెటర్ సుమా. తాతగారు చెయ్యి పట్టుకుని అడిగింది సజని. ఒక బియర్ ఇవ్వవే సజ్జు. బెటర్ దాన్ వాటర్. అట్లాంటిక్ మహాసముద్రానికి ఎంత దగ్గర మన ఊరు. అయినా సూర్యుడి ప్రతాపం ముందర సాగరం ఎంత? ఓకే తాతయ్య. అలా హాలు వెనక రూమ్లోకి వస్తే ఒక బియర్ స్నీక్ చేస్తా. వద్దులే, అదిగో పెళ్లి కూతురు సైగ చేస్తోంది నీకోసం. వెళ్ళి పక్కన నించో మరి ఆదేశించారు తాతగారు. రజనీకాంత్ శర్మగారు మనవరాలి ఆటపాటలు తలుచుకుని నవ్వుకున్నారు. అల్లరి పిల్ల, ఎంత తెలివైనదో అంత సున్నితం. సజని వైపు చూసి, ఎంత పొడుగో, అచ్చునా కొడుకులాగే అనుకున్నారు. ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మన ఐఐటి రోజులు గుర్తుకొస్తున్నాయి. రజనీవేనా నువ్వు? ఆయన భుజంపై చెయ్యి పడింది. పక్కకి తిరిగి చూస్తే యూనివర్సిటీ క్లాస్మేట్ మహీధర్. మహీ, ఇంతసేపు ఇక్కడే కూర్చున్నావా? గుర్తుపట్టలేదు సుమా. అయినా నీ కాల్గేట్ స్మైలు మటుకు మారలేదులే అన్నారు రజనీ గారు ఆనందంగా. 40 సంవత్సరాల తర్వాత కలిశాం. ఎలా ఉంది నీ భార్య ఎలిజబెత్? నువ్వు అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో మాకు దూరం అయ్యామనుకున్నాం. మహీధర్ మాటలతో బాణాలు విసరగలడు అని రజనీ గారు గుర్తు తెచ్చుకున్నారు. ఇంతలో తమ స్నేహితుని కూతురు మాంగళ్యధారణ అవడంతో అందరూ వధూవరులపై అక్షింతలు జల్లారు. ఇంకా తలంబ్రాలు, బ్రహ్మముడి, సప్తపది అప్పగింతలు జరుగుతున్నాయి. పెళ్లి భోజనం గురించి ఆశగా ఆలోచిస్తూ అందరూ కదిలారు. 5 స్టార్ హోటల్లో బ్యాంక్వెట్ హాల్ వైపు పక్కపక్కనే కూర్చున్నారు రజనీ గారు, మహీధర్ గారు. చిన్ననాటి కథలు, ప్రాక్టికల్ జోక్సు, కాంపిటీషన్లు, వారి మెమరీస్కు హద్దే లేదు. ఎలిజబెత్ తన అమ్మా నాన్నల్ని చూడ్డానికి వెళ్ళింది. నేను నా మనవరాలు సజని ఈ పెళ్ళికొచ్చాం అన్నారు రజనీ గారు. ఒరేయ్, సజనీని పిలవరా, ఆ అమ్మాయిని తప్పకుండా చూడాలి. అన్నట్టు నీ కొడుకు కోడలు ఏరి? ఒక్కడే అబ్బాయి కదూ నీకు? రజనీ గారి మొహంలో ఒక నీడ అలుముకుని మాయమయ్యింది. సర్దుకున్నారు కంఠాన్ని. అవును మహి, నాకొక్కడే కొడుకు. ఇక్కడే పుట్టి పెరిగిన తను గుంటూరుకొచ్చినప్పుడు నితార అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో ఇద్దరూ పోయారు అన్నారు రజనీ గారు నిర్లిప్తంగా. ఓ మై గాడ్, వెరీ సారీ రజనీ. అన్నీ ఉన్న నీకు ఇంత కష్టమా? అయ్యయ్యో, ఎవరి దృష్టి పడిందో అన్నాడు మహీధర్. ఇట్ ఈస్ డెస్టినీ మహీ. మన కర్మలకి మరొకరిని అనడం ఎందుకు అన్నారు రజనీ గారు. ఈ పెళ్లికి నువ్వు దుబాయ్ నుండి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు. మా ఇల్లేమో ఇక్కడే 30 మైళ్ళ దూరంలో క్లోవర్ డేల్ అనే చిన్న సబర్బన్ ఊళ్ళో. రేపొచ్చి మమ్మల్ని విజిట్ చెయ్యి అన్నారు సాదరంగా రజనీ గారు. తలూపాడు మహీధర్. 30 మైళ్ళే అన్నావు గదా, మరి నువ్వు వచ్చి తీసుకెళ్ళగలవా? మళ్ళీ రిటర్న్ దింపమంటాడని తెలుసు రజనీ గారికి. కష్టమే అయినా ఓకే అన్నారు. సజని ఇక్కడ పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉందనుకుంటా. నువ్వు రేపు మా ఇంటికి వస్తావుగా, అక్కడ చూద్దుగానివి నా మనవరాల్ని అన్నారు రజనీ గారు. మర్నాడు మహీధర్ రజనీ గారి చక్కటి గృహాన్ని చూసి
ఇంటి ధరెంత, ట్యాక్సులెంత కట్టాలి, ఫర్నిచర్ ఎక్కడ కొన్నారు లాంటి ప్రశ్నలు బోలెడన్ని వేశాడు. రజనీ గారు నవ్వుకొని ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. అప్పుడే టెన్నిస్ ఆడొచ్చి స్నానం చేసి చల్లటి కూల్ డ్రింక్స్తో ప్రత్యక్షమైంది సజని. హో, గుడ్ డే టు యూ. ఆర్ యూ సజనీస్ ఫ్రెండ్? ఎరా రజని, ఈవిడ మీ ఇంట్లో హౌస్ కీపరా? అన్నాడు మహీధర్ ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ. రజనీ గారు సజనీ వైపు చూశారు. నమస్కారం అంకుల్, నేను సజని, ఈయన మా తాతగారు అని మహీధర్కు తనను తానే పరిచయం చేసుకుంది. ఆమెను పైకి కిందకి పరిశీలించి చూశాడు మహీధర్. అమ్మాయి అచ్చం అమెరికనే, ఇక్కడ పిల్లల్లాగే డేటింగు, బాయ్ ఫ్రెండ్సు, క్లబ్బులు, బీర్లు అలవాటేమో అనుకున్నాడు మనసులో. ఓ, నీ లైట్ బ్రౌన్ కలర్ షర్టు, నీ రంగు, నీ దుస్తులు చూసి అమెరికన్ అనుకున్నానమ్మా. నువ్వు ఎలిజబెత్ పోలికన్నమాట. అది మహీధర్ సారీ కూడా చెప్పలేదు. భోజనంలో మామిడికాయ పప్పు, పులుసు, దొండకాయ కారం పెట్టిన కూర వగైరా వంటివి తృప్తిగా ఆరగించి మహీధర్, సజనీ, ఈ వంటలు ఎక్కడి నుంచి తెప్పించావు అన్నాడు. ఆమె కనుబొమ్మలెత్తింది. మహీధర్ గారు వయస్సులో పెద్దవారు. ఆయనకి తను కనుక తన సహజ పద్ధతిలో సమాధానాలిస్తే తాతయ్య నొచ్చుకుంటారు. నేనే వండానండి, కొన్ని కూరగాయల మొక్కలు మా తోటలోనే పెంచుతున్నాను కూడా అంది సజని. అబ్బా, నీకు తెలుగు మాట్లాడడం వచ్చా సజనీ? తెలుగు బాగా నేర్చుకోమ్మా. నీ మాతృభాష నువ్వు మాట్లాడగలగాలి. ఈ కాలం పిల్లలు మన సంస్కృతి అర్థం చేసుకోవాలి. బట్టలు కూడా మన పద్ధతి ప్రకారం వేసుకుంటేనే అందం చందం. నీ స్నేహితులు ఎటువంటి వారమ్మా? నువ్వు కానీ బాయ్ ఫ్రెండ్స్, క్లబ్బులు, పబ్బులు అంటూ నా ఫ్రెండుని, అదే మీ తాతయ్యని కష్టపెడుతున్నావా? డ్రగ్స్, వ్యాపింగ్ అలవాట్లు లేవు కదా? సజనీని పైకి కిందకి చూస్తూ పరిమితి దాటాడు మహీధర్. అంతలో రజనీ గారు గుర్తు చేసుకున్నారు మరొక బాల్య స్నేహితుడు చెప్పిన సంగతి. మహీధర్కు ఒక్కడే కొడుకు, యూరోపియన్ని పెళ్లి చేసుకున్నట్ట. ఆమె అసలు మామగారిని చూడ్డానికి కూడా రాదుట. పిల్లలకు ఫ్రెంచ్, ఇంగ్లీష్ అంతే, అవి తప్ప మన దేశ భాషలు తెలియవట. మహీ, ఈ ఊరు కొత్తగా వచ్చినప్పుడు తెలుగువారు కొద్దిమందేనరా. పట్టుమని 100 మంది మెంబర్స్ ఉండే తెలుగు సంఘానికి నేను ఫౌండర్ని. అంచెలంచెలుగా పెరిగిన సంఘంలో ఇప్పుడు 2000 మంది సభ్యులు. కమిటీలో మా సజనీ కూడా ఉంది, యూత్ వింగుకి లీడర్ కూడాను అన్నారు రజనీ గారు. అంకుల్, మా అమ్మని తలుచుకుని నేను తెలుగు నేర్చుకున్నాను. తెలుగు భాష నాకు మరొక తల్లి. మా నాన్నగారిని మరిపించిన తాతయ్య నాకు డాడ్ని మించిన తండ్రి. నాకింకా తెలుగు చదవాలని చాలా ఆశ. సజని యాపిల్ పళ్ళు అందిస్తూ తెలుగులోనే అంది. రజనీ గారు స్నేహితుని చెయ్యి పట్టుకుని, రేయ్ ఇలారా, నీకు మా పూజ గది చూపించాలి అని మేడ మీద ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. మహీధర్ అక్కడ పెట్టిన దేవతామూర్తులని, అందమైన పూలగుత్తుల్ని చూసి అచ్చెరు పొందాడు. రజనీ గారు, ఇది మా సజనీ పూజ గది అని చిరునవ్వుతో అన్నారు. మహీధర్ తల వంచుకున్నాడు. తాను కాస్త ఆలోచించి యువతీ యువకుల సున్నితమైన మనస్తత్వాలు గ్రహించి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. వసంతవల్లరిలో ప్రముఖ ప్రవాస కథా రచయిత్రి శ్రీమతి లలితారామ్ గారి రచన క్షమించు సజనీ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.